ఇష్యూస్ అలా వచ్చాయి. సరే అయిపోయింది, ఒకళ్ళు ఏం జరిగింది అన్నది మర్చిపోదాము, వాళ్ళు ఏం చేశారు మనం ఏం చేసాం అన్నది వద్దు, బయట వాళ్ళకి తెలియదు మనం ఏమి ఫేస్ చేసామో అని మ్యాక్సిమం అందరికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నడిపించుకొచ్చాము ఎలక్షన్స్ ఎంత కరెక్ట్గా ఎంత బాగా జరిగాయి. అందరూ అంటే ఈ ఎలక్షన్లో ఈవెన్ కౌంటింగ్ కూడా యూట్యూబ్లో మొత్తం పెట్టేశారు. సో ఎవ్రీథింగ్ వాజ్ సో ట్రాన్స్పరెంట్. ఇంత ట్రాన్స్పరెంట్గా జరిగిపోయిన తర్వాత వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు నిన్న యాక్చువల్గా ఏదో సిచ్యువేషన్లో పరుచూరి గోపాలకృష్ణ గారితో మాట్లాడాను నేను ఈ సంతకాల గురించి. దేనికి వస్తే ఎప్పుడు స్వారింగ్ ఇన్ సెరమనీ అన్నారు ఆయన. సార్ 22nd అనుకుంటున్నాం డైరెక్టర్ గారు, 22nd ఫిక్స్ చేశాము అని చెప్తే 22nd వరకు ఎందుకు ఆగుతున్నారు మీరు, నువ్వు వెంటనే చేసేసి ఉండొచ్చు కదా, చాలా ఇష్యూస్ వస్తాయి సంతకాలని అదని ఇదని, మీరు వర్క్ చేయాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది కదా అన్నారు ఆయన. అంత బికాజ్ ఈజ్ సీనియర్ మ్యాన్, ఆయనకి తెలీదా. సో ఇంతకుముందు ఈయన చెప్పినట్టుగా ఎన్ని అంటే సీఎంలు బిఎంలు అందరూ ఎలక్షన్స్ ముందు జరిగినా కూడా వన్స్ ఎలక్షన్స్ అయిపోయి ఓడిపోయి గవర్నమెంట్ డిజాల్వ్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్గా వెంటనే వాళ్ళ మంచి ముహూర్తం చూసుకొని స్వారింగ్ ఇన్ సెరమనీ జరిగిపోతే పనులు చేసుకుంటాం బేసికల్గా. అదే సదుద్దేశంతో మనందరం ఒకటైపోయాం అన్న ఒకే ఒక ఫీలింగ్తో మేము చాలా సిన్సియర్గా పనిచేసేసాం. పొద్దున్న 10:30 గంట వచ్చి ఆఫీస్లో కూర్చొని నేను నరేష్ షూటింగ్ ఉన్నాయన్ని లాక్కొచ్చి మేజర్ థింగ్స్ ఫైల్స్ హిల్స్ అన్ని బట్టి ఎల్ఐసి ఇది చూసి లైఫ్ ఇన్సూరెన్స్ చూసి చాలా టెన్షన్ పడ్డాం అందరినీ. సో బేసికల్గా దట్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ కదా. ఏ క్షణంలో ఎలా జరుగుతుందో తెలియదు. ఎలక్షన్స్ వస్తాయి, ఎప్పుడున్నా ముందున్నా అనుకున్నా కొన్ని జరగాల్సినవి జరిగిపోవాలి. సో ఇవన్నీ చేయాలి అన్న ఉద్దేశంతో చాలా సిన్సియర్గా పనిచేస్తున్నామని మేము అనుకుంటే ఇవాళ పెద్ద షాకర్ వచ్చింది ఇట్లాగని. అంటే జెన్యున్గా ఎలా అనిపించింది, ఏదో చిన్న పిల్లలు మనం పంతం బట్టి ఇలా చేయకూడదు అని లాగుతున్నట్టు అనిపించింది. అసలు ఎందుకు అలాగా, అసలు నాకు ఇది వద్దే వద్దు, నేను అరుణాచలం వెళ్ళిపోదాం అనుకున్నాను, నన్ను అందరూ బలవంతం చేసి పెట్టి కూర్చోబెట్టి లాగారు దీనికి ఆయన. సరే ఓడిపోయిన తర్వాత అయిపోయింది కదా, ఇంక ఇప్పుడు కూడా ఎందుకు ఇలాగ వేలాడుతుంది ఆయన మేమా. నాకైతే నిజంగా చాలా చాలా షాకింగ్గా అనిపించింది. ఇదే కాకుండా నేను ఒక నాగబాబు గారితో సహా ది ఫస్ట్ టైము ఇలాంటి ఒక కీ పోస్ట్కి ధైర్యంగా ఒక లేడీ వచ్చి నిలబడి చేయడం నాకు చాలా నచ్చిందమ్మా అని అందరూ అన్నారు. సోకాల్ ఇప్పుడు ఈ అబ్జెక్షన్స్ రేస్ చేసే వాళ్ళు కూడా చెల్లెమ్మ బావ అని మాట్లాడుతూ ఉన్నారు. నా గురించి కూడా, నా ఎలిజిబిలిటీ గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది టు ద ఎలక్షన్ ఆఫీసర్. అండ్ ఆఫ్టర్ మీ విన్నింగ్, after so many people realizing and telling so you are the right person అని చెప్పిన తర్వాత కూడా ఇప్పటికి కూడా నా ఎలిజిబిలిటీ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అంటే ఇవన్నీ ఆలోచిస్తే ఇప్పుడు రాజశేఖర్ గారు అన్నట్టుగా రేపు ఏప్రిల్లో వాళ్ళు చెప్పిన టైంకే పోనీ మనం 10 రోజుల తర్వాత స్వేరింగ్ ఇన్ చేసిన తర్వాత కూడా ఎన్ని ఇష్యూస్ తీసుకొస్తారన్న ఫియర్ అయితే వస్తుంది మాకు.